అరే ఎలాగైనా యేసు ప్రభుని విడుదల చేస్తారు, పిలాతు చాలా గట్టిగా ట్రై చేస్తున్నాడు, ఎలాగైనా విడిపించాలని అని వాళ్ళు కూడా ప్లాన్ చేసుకొని జనానికి డబ్బులు ఇచ్చి, సీసాలు ఇచ్చి, కూడు పెట్టి, అన్నం పెట్టి వాళ్ళందరికీ చెప్పిన మాట ఏంటంటే ఒకటే గోల చేయండి. మీరు ఆటోల్లో వచ్చేటప్పుడు, బళ్ళ మీద వచ్చేటప్పుడు, ఇంకా ఏదైనా బళ్ళు పెట్టుకున్నప్పుడు మీ బళ్ళలో మీకు ఒకటే గోల, ఒకటే గోల, వేస్ట్ మాటలు, ఎల్లకాడ మాటలు, ఇంకొక మాటలు, ఇంకొక మాటలు. శుభ్రంగా పాట పాడుకుందాము, లేకపోతే ప్రార్థన చేసుకుంటూ కూర్చుందాం, స్తోత్రం చెప్పుకుంటూ కూర్చుందాం, దేవుని మాటలు మాట్లాడుకుందాం అనే మైండ్ రాదు. ప్రయాణంలో స్టార్ట్ అయినప్పుడు తొందరగా రాదు ఎవరికి ఆ మైండ్. ఎందుకంటే అదొక జర్నీ, అంటే అందరికి హ్యాపీ, సంతోషం. ఈ సంతోషకరమైన ఈ ప్రయాణాలలో, జర్నీలో మనం దాన్ని మర్చిపోతాం. సాతాను గాడు గుర్తుపెట్టుకుంటాం. ఎందుకంటే వాడు సందు చూసి సంకెక్కేవాడు కదా వాడు. అందుకని వాడు ఎప్పుడెప్పుడా అని ఉంటాడు వాడు. అందుకని వాడు గోల చేశాడు. ఆ గోల చేస్తే ఆ గోలకి పిలాతు కూడా నోరు మూసి, నా వల్ల కాదు, అయిపోయింది, కేసు కొట్టేస్తున్నాను, ఇది జడ్జిమెంట్ ఇస్తున్నాను, ఇవన్నీ మీరేం చేసుకుంటారు, మీరే చేసుకోండి అని వాళ్ళకప్ప చెప్పాడు. సిలువకిచ్చి వాళ్ళకప్ప చెప్పేసి వాళ్ళు చేసిన గోల వలన సాతానుడు గెలిచాడు కదా. అందుకని ప్రయాణం చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి, మీరు వెళ్ళే వాహనం కొరకు చేయండి, నడిపే డ్రైవర్ కొరకు చేయండి, మీతో పాటు ప్రయాణం చేసే బిడ్డల కొరకు ప్రార్థన చేసుకోండి, చేసుకొని ఎక్కండి. బండిలో కూర్చున్నప్పుడు కూడా అనవసరమైన జోకులు, మాటలు, చెప్పులు, గోలగోలగా, మరి 4 కుప్పులు కలిస్తే ఇంకా ఎక్కువ. ఇప్పుడు మగోళ్ళు కలిసినా కూడా ఎక్కువైపోతుందిలే, కుర్రోళ్ళు కలిసినా కూడా గోలగోల ఉంటుంది. కాబట్టి ఆ గోలలో సాతానుగాడు తాను పని తను చేసుకుని వెళ్ళిపోతాడు. అందుకని వాడికి అవకాశం ఇవ్వకుండా ఉండునట్లుగా మీరు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తగా ఆ మైండ్ కలిగి ఉండాలని దేవుని సేవకునిగా మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇది ఇప్పుడుది కాదు, రేపటిది కాదు, ఎన్నుది కాదు. మనం ఈ భూమి మీద దేవుడు మన చేసుకుపోయేంత వరకు చచ్చేదాకా ఇది మాత్రం ఎక్కడికి వెళ్ళిన, శుభకార్యానికి వెళ్ళినా, ఒక శుభకార్యానికి వెళ్ళారనుకోండి, వచ్చే వాళ్ళందరూ బంధువులు, విశ్వాసులే ఉండరు, బంధువులు ఉంటారు, స్నేహితులు ఉంటారు, వాళ్ళ గోళాలు ఉంటుంది. నీ పాటికి నువ్వు బస్సులోనో కారులోనో కూర్చొని కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుంటూ కూర్చో. వాళ్ళతో పాటు మా బంధువులందరూ ఉన్నారని చెప్పినని వాళ్ళతో పాటు నువ్వు కూడా మర్చిపోయి వ్యవహారాలు పెట్టావనుకో, సాతాను గాడు పనిచేస్తాడు. అందుకని నువ్వు ఒంటరిగా మందిలో ఉన్నా, అందరూ విశ్వాసులైనా, బంధువుల మధ్యలో నువ్వు ప్రయాణం చేస్తున్నా, నీ మట్టుకు నువ్వు జాగ్రత్తగా స్తుతించుకుంటూ, స్తోత్రం చెప్పుకుంటూ, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, స్తోత్రము స్తోత్రము స్తోత్రము, యేసు రక్తమే జయం, స్తోత్రము స్తోత్రము స్తోత్రము. ఇప్పటికీ నేను బండి తోలుతున్నా, ఆటో తోలుతున్నా, వెళుతున్నా, స్తోత్రము యేసు రక్తము, స్తోత్రము యేసు రక్తం అనుకుంటూనే ప్రయాణం చేస్తాను దేవుని పెట్టి. కాబట్టి మీ నోట స్తుతి లేదా యేసు రక్తం, ఈ 2 ఉండాలి. అంతకు మించి వ్యవహారాలు మీ ప్రయాణాలలో ఉంటే సాతాను గాడు పనిచేస్తాడని గుర్తు చేస్తున్నా. మరీ జాగ్రత్తగా ప్రయాణం చేయండి. మీ ప్రయాణాల కొరకు మీరు ఈ కళ్ళలో పడేదాకా దారులు చూస్తుంటాం, మళ్ళీ పోయేదాకా టెన్షన్. దేవుడున్నాడు. అప్పుడు సేవకుడు కూడా మేము ఇంటికి చేరేదాకా ఆయన మైండ్ అంతా మా మీద ఉంటుంది, ఆయన దగ్గర పోయేదాకా కూడా మా మీద ఆయనకి మైండ్ ఉంటుంది అని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అది గుర్తుపెట్టుకొని మీరు జాగ్రత్తగా సాతాను గడకు అవకాశం ఇవ్వకుండా మీరు ప్రయాణాలు చేయండి. దేవుడు మీ ప్రయాణాలలో తోడయుండి క్షేమముగా నడిపించునుగాక. హల్లెలూయా. రైట్. మత్తయి